Welcome back to Sahaja Art Online. సో ఆర్ట్ టర్మ్స్లో భాగంగా ఈ క్లాస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో దీంట్లో మనకి ఈ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఈసీసీ ఆర్ట్ క్రాఫ్ట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లెవెల్ యూజీసీ స్థాయి వరకు ఉన్న ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అన్నిటికీ మనకి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అనేది క్లాసెస్ అనేవి మనకు అందుబాటులోకి వస్తున్నాయి. సో ప్లీజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మనకి ఇదే పేరు మీద సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ మీద ఉంది. Please subscribe our channel for more updates regarding TCC ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఉన్న ఎగ్జామ్స్ కన్నిటి మనకి ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అన్నటువంటి సందేహం. నౌ వి కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ మరి మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసినట్టుగా నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద జుక్తాపోజిషన్ అండి. జుక్తాపోజిషన్. So this juxtaposition is we call the juxtaposition is అంటే the act of placing things close together the side by side. అంటే వీటిని మనము ఒక దగ్గరికి తీసుకురావడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ పీస్ ఉంది అనుకోండి, దీన్ని మనము యాక్ట్ ఆఫ్ ప్లేసింగ్ వన్ ప్లేస్లోకి తీసుకురావడం, వన్ ప్లేస్లోకి కంపోజ్ చేయడం, ఈ విధంగా వన్ ప్లేస్లోకి కంపోజ్ చేయడం మనం దీన్ని juxtaposition. An act of placing things close together a side by side or comparison or contrast. ఓకే, కంపారిజన్ చేయడానికి మనం రెండింటిని ఒక దగ్గర తీసుకొచ్చి కంపోజ్ చేసినట్టు దాన్ని juxtaposition అంటాం. నెక్స్ట్ ద ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ ఈజ్ మనకి సింపుల్గా ల్యాండ్స్కేప్ ఈజ్ యునో ద హారిజంటల్. Landscape is horizontal composition, not vertical. Landscape is always a horizontal composition. మీకు ఎగ్జామినేషన్లో ల్యాండ్స్కేప్ ఈజ్ అని అంటాడు సింపుల్గా, అంతే. ద ల్యాండ్స్కేప్ ఈజ్ అ హారిజంటల్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ద ల్యాండ్స్కేప్ ఈజ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. రెక్టాంగిల్లోనే ఎక్కువగా మనకి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెక్టాంగిల్ ఎక్కువ, స్క్వేర్లో కూడా ఉంటాయి ల్యాండ్స్కేప్స్ అనేవి, బట్ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్ కాంపోజిషన్ ఈజ్ ద రెక్టాంగిల్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. హారిజంటల్ అన్న రెక్టాంగిల్ అన్న ఈ రెండు ఒకటైన విషయం. ఓకే, సో ద ల్యాండ్స్కేప్ ఈజ్ మరి ల్యాండ్స్కేప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటిదంటే ద ల్యాండ్స్కేప్స్లో ఉన్న ఎలిమెంట్స్ ద ద న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ ఏమేమి ఉంటాయి మన ల్యాండ్స్కేప్లో అంటే వాటర్, lakes, hills, mountains, తర్వాత ట్రీస్, ప్లాంట్స్, ఫ్లవర్స్, సింపుల్గా యానిమల్స్. సింపుల్గా మనం దీన్ని సైన్స్ లాంగ్వేజ్లో ఫ్లోరా అండ్ ఫానా అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ దట్? ఫ్లోరా అండ్ ఫనా. ఫ్లోరా అంటే ద ప్లాంట్స్ అండ్ ట్రీస్ అని అంటాం, అండ్ ఫ్లవర్స్. ఫనా అంటేనేమో యానిమల్స్ అని అంటాం. ఓకే, ఇవన్నీ కూడా వీటిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనకి ల్యాండ్స్కేప్లో భాగంగా వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్స్కేప్లో వచ్చే ఎలిమెంట్స్ ఏంటంటే మనకి హిల్స్, మౌంటైన్, ట్రీస్, ప్లాంట్స్, బర్డ్స్, ఫ్లోరా అండ్ ఫనా, ఆల్ ద ఎలిమెంట్స్, సన్ రైజ్, సన్సెట్, ఇవన్నీ కూడా seascape, cityscape, these are all comes under the landscape. And natural landforms of region, an image that has natural scenery. It's the scenery. దాన్ని మనం సీనరీ అని అంటాం. ద ప్రైమరీ ఫోకస్ అనమాట. ఓకే, నేను చెప్పిన లాంగ్వేజ్ మీకు అర్థమైతే సరిపోతుంది, ఇది ఎగ్జాక్ట్లీ అవసరం లేదు. లైన్, లాంగ్ మార్క్. లైన్ ఈజ్ అ లాంగ్ మార్క్ అండ్ స్ట్రోక్. లాంగ్ మార్క్, స్ట్రోక్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద మండాలా? మండాలా అనేది ఇట్స్ ఒక స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండి. ఇది మండాలా ఎ సాక్రెడ్ హిందూ. మండాలా ఈజ్ ఎ సాక్రెడ్ హిందూ అండ్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఫార్మ్ జనరలీ సర్క్యులర్ దట్ symbolizes the universe. The mandala art is and kind of a traditional art related to sacred to Hindu and Buddhist art form అనే విషయం. ఓకే,
Now that material, what is the material? The material is which is used artist for making artwork, maybe sculptor, it may be painting, మేబీ ఏదైనా కావచ్చు. ఒక ఆర్ట్ ఫామ్ని క్రియేట్ చేయడానికి ఆర్టిస్ట్ యూజ్ చేసే మీడియం మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం మెటీరియల్ అంటాం. మెటీరియల్ ఆర్ మీడియం. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగిండు వాట్ ఈజ్ ద మీడియం అన్నాడు. మీడియం అంటే ఏంటిది? ఆర్టిస్ట్ యూజ్ చేసే కలర్ కానీ లేకపోతే యూనో మీడియంస్లో వాటర్ కలర్స్ అని, ఆయిల్ కలర్స్ అని, యాక్రిలిక్ కలర్స్ అని, కొలాజ్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఏవైతే ఆర్టిస్ట్ యూజ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దానికి సంబంధించిన అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ ఎలిమెంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అవుట్ ఆఫ్ విచ్ ఇస్ సంథింగ్ కెన్ బి మేడ్ ఆర్ కంపోజ్డ్ బై మెటీరియల్ యూజ్ చేసి ఇవన్నీ చేస్తారనమాట. సింపుల్గా ఆర్టిస్టు ఒక ఆర్ట్ వర్క్ క్రియేట్ చేయడానికి ఉపయోగించే థింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం మెటీరియల్ లేదా మీడియం అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీడియం వచ్చింది ఇక్కడ. సో ద మెటీరియల్, ఇక్కడ ఇంతకుముందు మనం మీడియం అని చూసినాం మనం. ఇక్కడ కంపోజ్డ్ మెటీరియల్ అంటేమో కంపోజ్ చేయడానికి చేసేది. ఇక్కడ మీడియం అంటే మెటీరియల్స్ యూజ్డ్ టు క్రియేట్ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఏ మెటీరియల్ని యూజ్ చేస్తాం వర్క్ క్రియేట్ చేయడానికి అనేది ఇక్కడ మీడియం కిందికి వస్తుంది. ద కేటగరైజేషన్ ఆఫ్ ఆర్ట్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్స్ యూజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్, స్పెషల్లీ వాటర్ కలర్, డ్రాయింగ్, స్కల్ప్చర్. సో ఏ స్కల్ప్చర్ చేయడానికి ఎలాంటి మీడియం యూజ్ చేస్తాం, పెయింటింగ్ చేయడానికి ఎలాంటి మీడియం యూజ్ చేస్తాం, డ్రాయింగ్ యూజ్ చేయడానికి ఎలాంటి మీడియం యూజ్ చేస్తాం. ఓకే, మెటీరియల్స్ అయితేనేమో కంపోజ్ చేయడానికి ఎలాంటి థింగ్స్ని మనం యూజ్ చేస్తామని, ఇక్కడ సబ్జెక్ట్ ఆధారంగా ఎలాంటి మీడియం యూజ్ చేస్తామనే అంశం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ నెక్స్ట్ మిక్స్డ్ మీడియం వచ్చింది. వాట్ ఈస్ ద మిక్స్డ్ మీడియం అంటే కొందరు ఆర్టిస్టులు యూనో మనకి ఆయిల్ మీడియంలో ఎనామిల్ పెయింట్ యూజ్ చేస్తారు, లేకపోతే యూనో మనకి కొలాజ్లో మనకి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారు, పెయింట్స్ యూజ్ చేస్తారు అండ్ పేపర్స్ యూజ్ చేస్తారు. దెన్ ఈ విధంగా ఒక మీడియం యూజ్ చేసేటప్పుడు దానికి ఇంకొక మీడియం తీసుకొచ్చి యాడ్ చేసి చేయడాన్ని మనం మిక్స్డ్ మీడియా అని అంటాం. ఓకే రైట్. సో ఇక్కడ మరి సింపుల్గా మనం చెప్పాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దట్ ఈస్ a technique involving the use of two or more artistic medium. అదే చెప్పిన ఒక మీడియానికి ఇంకొక మీడియం సపోర్టివ్ మీడియం తీసుకొచ్చి యాడ్ చేసి దాన్ని చేసే ఆర్ట్ వర్క్ని దాన్ని మిక్స్డ్ మీడియం అని అంటాం. ఒక ఆర్ట్ వర్క్లో రెండు మీడియంస్ తీసుకొచ్చి చేస్తే దాన్ని మిక్స్డ్ మీడియం అని అంటాం. ఓకే, సో మేబీ పెయింటింగ్ అండ్ కొలాజ్ని కంబైన్ చేస్తారు. సింగిల్ కాంపోజిషన్లో రెండు మీడియంస్ యూజ్ చేస్తారు. రెండు రకాల మీడియంస్, వాటర్ కలర్స్లో మనకి యాక్రిలిక్ పెయింట్ ఉంది. యాక్రిలిక్ పెయింటింగ్లో సమ్టైమ్స్ మనం యూనో ఎనామిల్ పెయింట్ యూజ్ చేస్తారు, లేదా ఆయిల్ పెయింటింగ్లో ఎనామిల్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ కలర్స్ తొందరగా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి టూ మీడియంస్ని తీసుకొచ్చి ఒక కాంపోజిషన్లో ఒక పెయింటింగ్లో యాడ్ చేయడం దాన్ని మిక్స్డ్ మీడియా అంటాం. నెక్స్ట్ మోడల్. వాట్ ఈస్ ద మోడల్? మోడల్ అనేది మనకి ఏ డీటెయిల్డ్ 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్. మోడల్ అంటే ఏదైనా మోడల్ కావచ్చు, ఇట్ మే బి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ కావచ్చు, మేబీ లైఫ్ స్టడీ కావచ్చు. ఇవి 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ కోసం మనకి యూజువల్లీ బిల్ట్ టు స్కేల్ ఆఫ్ ఎన్ లార్జర్ ఆబ్జెక్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ బిల్డింగ్ ఏ పర్సన్ హూ పోజెస్ ఫర్ అన్ ఆర్టిస్ట్. మోడల్ అంటే మనకి ఫోటోగ్రాఫర్కి ఒక మోడల్ కావాలి. ఎందుకు? ఫోటోగ్రాఫర్కి యూనో ఒక క్యారెక్టర్ని స్టడీ చేయడానికి ఒక మోడల్, ప్యాషన్ మోడల్ని స్టడీ చేస్తారు. మేబీ ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ లైఫ్ స్టడీ చేయడానికి ఎదురుగా ఒక మోడల్ని కూర్చోబెట్టుకొని ఆ క్యారెక్టర్ని స్టడీ చేస్తారు, లైట్ అండ్ షేడ్స్ని స్టడీ చేస్తారు. ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఒక మోడల్ని డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో లైట్ అండ్ షేడ్స్ని స్టడీ చేస్తూ ఫోటోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మరి ఆర్కిటెక్చర్ బిల్డింగ్ ఒక మోడల్, దానికి ఒక సపరేట్ మోడల్ని తయారు చేస్తారు బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ ఆర్కిటెక్చర్ బిల్డింగ్. అది 3 డైమెన్షనల్. ఆర్టిస్ట్ క్రియేట్ చేయడానికి, లైఫ్ స్టడీ చేయడానికి ఎదురుగా ఒక మోడల్ని పెడతారు. ఆర్టిస్ట్ పెయింటింగ్ చేయడానికి, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేయడానికి ఒక మోడల్ని మనకు ఎదురుగా, ఒక ఆబ్జెక్టివ్ థింగ్ని మనకు ఎదురుగా కూర్చోబెడతారు. దాన్ని మనం మోడల్ అని అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ మోడర్న్. వాట్ ఈస్ ద మోడర్న్? ద మోడర్న్ ఈజ్
కెన్ బి రిలేటెడ్ టు కరెంట్ టైమ్స్. ద కరెంట్ కంటెంపరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ కంటెంపరీ థింగ్స్ని మనం మోడర్న్ అంటాం. కెన్ ఆల్సో ఇండికేట్ రిలేషన్షిప్ టు ద పర్టికులర్ సెట్ ఆఫ్ ఐడియాస్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ ద డెవలప్మెంట్ వేర్ న్యూ ఆర్ ఈవెన్ ఎక్స్పెరిమెంటల్. ద కరెంట్ థింగ్స్ అంటే ద సమకాలీన అంశాల గురించి డిస్కషన్స్, ఈ కరెంట్ ఈవెంట్స్ గురించి, కరెంటు ఈవెంట్ ఇష్యూస్ గురించి డిస్కషన్ చేయడం, వాటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మనకి మోడర్న్ పీరియడ్కి వస్తాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన. తర్వాత కంటెంపరీ అంటే సమకాలీనమైన, ఇప్పుడు వీఆర్ ద కంటెంపరీ, సమకాలీన అంశాలలో జరుగుతున్న ఇష్యూస్ గురించి చేయడం దాన్ని మోడర్న్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, నెక్స్ట్ ద మోనోక్రోమ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పడింది. మోనోక్రోమ్. వాట్ ఈస్ ద మోనోక్రోమ్? ద మోనోక్రోమ్ ఈజ్ ఏ సింగిల్ కలర్. సింగిల్ కలర్. మోనోక్రోమ్ ఈజ్ ఏ సింగిల్ కలర్. మోనోక్రోమ్ అంటే ఏంటిది? సింగిల్ కలర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో వర్క్ ఆఫ్ ఆర్ట్ రెండర్డ్ ఇన్ ఓన్లీ వన్ కలర్, బట్ వన్ కలర్లోనే రెండర్ చేస్తారు, కానీ వీ నీడ్ టు క్రియేట్ ద ఏ సింగిల్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉందనుకోండి, ఈ రెడ్ కలర్తో పెయింట్ చేస్తారు, కానీ ఈ రెడ్ కలర్లో మనకు డైమెన్షన్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా వీ నీడ్ టు క్రియేట్ ద టూ థింగ్స్. వన్ ఈజ్ ద షేడ్, వన్ మోర్ ఈజ్ ద వన్ ఈజ్ ద టింట్. ఈ రెండు క్రియేట్ చేస్తేనే మనకు డైమెన్షన్ క్రియేట్ అవుతుంది, లేకపోతే ఫ్లాట్గా ఉంటుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో షేడ్ రావాలంటే ఏం చేయాలి? ఈ రెడ్ కలర్కి ఏం కలపాలి? బ్లాక్ కలర్ కలపాలి, ఆటోమేటిక్గా మనకు షేడ్ క్రియేట్ అవుతుంది. సో మనకి టింట్ రావాలంటే ఏం చేయాలంటే ఈ రెడ్ కలర్కి వైట్ కలర్ కలపాలి, అప్పుడే మనకి ఆటోమేటిక్గా టింట్ అండ్ షేడ్ క్రియేట్ అవుతుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మోనోక్రోమ్ అనేది సింగిల్ కలర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మోనోక్రోమ్ ఈజ్ ద సింగిల్ కలరే, కానీ ఆ సింగిల్ కలర్లో మనకి డైమెన్షన్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం షేడ్ అండ్ టింట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే షేడ్ అండ్ టింట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? షేడ్ అంటే ఈ రెడ్ కలర్కి బ్లాక్ యాడ్ చేసుకోవాలి, తర్వాత ఈ రెడ్ కలర్కి వైట్ యాడ్ చేసుకుంటే టింట్ వస్తుంది. ఈ విధంగా మనకి ఒక సింగిల్ కలర్లో మోనోక్రోమ్లో టింట్ అండ్ షేడ్స్ యాడ్ చేసుకుంటేనే మనకి డైమెన్షన్ క్రియేట్ అవుతుంది అన్న విషయం మనం. ఓకే, నెక్స్ట్ మూడ్. ఏ స్టేట్ ఆఫ్ మైండ్, ఎమోషన్, పర్వాడింగ్ ఇంప్రెషన్. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఎమోషన్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్రైట్ ఉంటుంది, మనకి పోర్ట్రైట్. ద పోర్ట్రైట్, ఏ పోర్ట్రైట్ కానీ మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మొనాలిసా పోర్ట్రైట్. మొనాలిసా మనకి లియనార్డో డా వించి క్రియేట్ చేసిన పోర్ట్రైట్ మొనాలిసా ఏమవుతుందో, మోనాలిసా యూనో ఆ క్యారెక్టర్లో ఉన్న పోర్ట్రైట్లో ఉన్న మూడ్ కానీ ఎమోషన్స్ కానీ యూనో ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ చేసిన విధానం కానీ ఆ సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ దగ్గర మూడ్ని క్రియేట్ చేయడం, ఎమోషన్ని స్టడీ చేయడం అనమాట. యూనో మనకి ఫోటోగ్రాఫర్ కూడా ఏం చేస్తాడు? ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కానీ ఒక పోర్ట్రైట్ని స్టడీ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ఫోటోగ్రాఫర్ స్టడీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రఘురాయ్ అనే ద ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఈజ్ అ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫర్ ఈజ్ రఘురాయ్. ఈ రఘురాయ్ ఫోటోగ్రఫీలో మనకి మదర్ని చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించడం మీన్స్ ఫోటోగ్రఫీ తీయడం. ఇట్లా మనకి ఈ ఫేమస్ ఫోటోగ్రాఫ్ ద మదర్ అనే ఒక ఇట్లా ఉంటుంది అనమాట. మీకు నేను చూపిస్తాను, నేను ఇమేజ్ చూపిస్తాను ఇప్పుడు, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద. రఘురాయ్ ఫోటోగ్రఫీలో మనకి ఈ స్టడీస్ ఓన్లీ ద మూడ్స్ అండ్ యూనో ద ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, ఇవన్నీ కూడా అతని ఫోటోగ్రఫీలో మనకు క్లియర్గా కనిపిస్తాయి. Now the famous photographer is Raghurai. He's taken the famous MS Subbulakshmi gani, you know, mother gani, even that the famous photography is photograph ఉంది మనకి. భోపాల్ ఇన్సిడెంట్ 1984లో మిథైల్ ఐసోసైన్ నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఒక విషవాయువు, ఒక ఇండస్ట్రీస్, ఒక పరిశ్రమ నుంచి యూనియన్ కార్బైడ్ అనే ఒక పరిశ్రమ నుంచి వెలువడిన మిథైల్ ఐసోసైన్ అనే ఒక విషవాయువు ఫలితంగా భోపాల్ దుర్ఘటన ఇన్సిడెంట్ జరిగింది. ఆ దుర్ఘటన 1984లో జరిగింది. ఆ విషవాయువు ఆ పరిశ్రమ నుంచి నైట్ టైంలో వెలువడడం వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు నిద్రలోనే చనిపోవడం జరిగింది వాళ్ళు. ఓకే,
సో ఆ సంఘటన ఆధారంగా చేసుకొని మరి ఒక చిన్న బాబుని, ఆ చనిపోయిన చిన్న బాబుని పూడ్చిపెడుతుంటారు అనమాట. ఆ పూడ్చిపెడుతున్న టైంలో ఈ రఘురాయ్ ఆ కెమెరాతో షూట్ చేయడం జరిగింది. సో ఆ ఫోటోగ్రాఫ్ మనకి గుర్తు, ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడున్నా కానీ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ క్రియేటింగ్ ఆ ఇన్సిడెంట్ని మనకి గుర్తు చేస్తుంది అనమాట. సో ఆ ఫోటోగ్రాఫ్ ఏంటిదంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. హీజ్ అ రఘురాయ్ అండి, ద ఇండియన్ ఫోటోగ్రాఫర్, వెరీ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అండి. దిస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. దిస్ ఈజ్ ఆల్సో ఇక్కడ చూడండి, బిస్మిల్లా ఖాన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి. దిస్ ఈజ్ ద ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మదర్ యొక్క ఫేమస్ ఫోటోగ్రాఫ్ అండి. ఫోటోగ్రాఫ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ద స్టడీ ఆఫ్ ఎమోషన్, క్యారెక్టర్, మూడ్ని స్టడీ చేయడం అనమాట. పోర్ట్రైట్లో ఉన్న ఎమోషన్, దిస్ ఇస్ ఇందిరాగాంధీ అండ్ దిస్ ఫోటోగ్రాఫ్ ఈజ్ మదర్. ఇందులో ఈ క్యారెక్టర్లో ఉన్న స్టడీస్ని, ఎమోషన్స్ని, క్యారెక్టర్ని, మూడ్ని, వీటన్నిటిని కూడా స్టడీ చేయడం అనమాట. దిస్ ఈజ్ వెరీ ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ రఘురాయ్ తీసిన ఫోటోగ్రాఫ్లో చాలా ఫేమస్. దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ భోపాల్ ఇన్సిడెంట్ సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్ ఉందండి. దట్ ఈజ్ దిస్ వన్ ఈజ్ దిస్ ఫోటోగ్రాఫ్. The remembering of Bhopal, 30 years of struggle for the justice and life with dignity. సో ఈ ఫోటోగ్రాఫ్ చనిపోయిన బాలుడు, నిద్రలో చనిపోయిన కొన్ని లక్షల మంది ప్రాణాలలో ఈ బాలుడి ప్రాణం కూడా ఉందన్నమాట. సో ఈ సంఘటన ఏదైతే తన తల్లి తన కొడుకుని ముఖంని తను చూడు, ఆ విషాదాంతం ఏదైతే ఉందో ఆ విషాదాంతం మనకు క్లియర్గా ఫోటోగ్రఫీలో కనిపిస్తుంది. సో ఈ విధంగా మరి మనకి లోపలికి వెళ్ళొద్దండి, మనం ఇంకా డెప్త్కి వెళ్ళొద్దు ఎగ్జామినేషన్ టైం. సో నా ఈ విధంగా జస్ట్ వీ నీడ్ టు క్యారెక్టర్ మూడ్ గురించి మనం స్టడీ చేస్తున్నాం, రైట్? ఓకే. సో నౌ ద మూడ్, స్టేట్ ఆఫ్ మైండ్. ఇక్కడ ద మూడ్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ అనే విషయం గుర్తుపెట్టుకుని, క్యారెక్టర్, ఎమోషన్ అండ్ ఇవి మనకి పోర్ట్రేట్లు ఎక్కువగా కనిపిస్తాయి. నౌ ద మ్యూరల్, ద మూడ్ ఈజ్ రిలేటెడ్ టు ద క్యారెక్టర్. పోర్ట్రేట్లో ఉన్న ఒక క్యారెక్టర్ స్టడీ అనమాట. ఓకే, రైట్. ద మ్యూరల్ విచ్ ఈజ్ ఏ లార్జ్ హ్యూజ్ సైజ్ పెయింటింగ్, వాల్ సీలింగ్ కానీ, లేకపోతే ఒక హ్యూజ్ సైజు సీలింగ్ కానీ, లేకపోతే ఒక హ్యూజ్ సైజు వాల్ మీద చేసిన పెయింటింగ్ దట్ వి కాల్ ఈజ్ మ్యూరల్. ఏ లార్జ్ పెయింటింగ్ అప్లైడ్ టు వాల్. వాల్ మీదకి ఒక లార్జ్ సైజ్ స్కేల్లో పెయింటింగ్ చేయడం వాల్ మీద కానీ లేదా సీలింగ్ పైన కానీ. సీలింగ్ అంటే మనకు గుర్తు రావాలి, ద సిస్టన్ చాపెల్. మైకలాంజెలో ఈజ్ ద సిస్టన్ చాపెల్, సిస్టన్ చాపెల్ అనేది ఫేమస్ పెయింటింగ్ ఆఫ్ మైకలాంజెలో అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాలి, సిస్టన్ చాపెల్. సో ఈ విధంగా ద సిస్టన్ చాపెల్ ఈజ్ ఏ గ్రేట్ మ్యూరల్ ఆఫ్ మైకలాంజెలో అనే విషయం. ఇటాలియన్ పెయింటింగ్ అనమాట, ఇటాలియన్ ఆర్టిస్ట్ అతను. సో పబ్లిక్ స్పేస్లో ఈ మ్యూరల్స్ ఎక్కువగా చేస్తారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ద మ్యూరల్ ఈజ్ ఏ లార్జ్ స్కేల్ వాల్ పెయింటింగ్ ఆన్ సీలింగ్ మీద కానీ వాల్ మీద కానీ చేసే ఒక లార్జ్ స్కేల్ పెయింటింగ్ని దాన్ని మనం మ్యూరల్ అంటాం అనే విషయం మనం గుర్తుపెట్టు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ద నరేషన్ చేయడం. విజయేంద్ర ప్రసాద్ అనే ఒక డైరెక్టర్ కానీ రచయిత కానీ, మూవీ రచయితం ఎస్ఎస్ రాజమౌళి, ద గ్రేట్ డైరెక్టర్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి ఫాదర్ ద విజయేంద్ర ప్రసాద్. అతను నరేషన్ చేసే విధానం, ద స్టోరీ నరేషన్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ హైప్ ఇచ్చేయడం, ఎక్కడ క్యారెక్టరైజేషన్ని లో పిచ్ చేయడము, ఎక్కడ ఆడియన్స్ని ఎక్కడ కదలకుండా చేయడం అనే అంశం పైన మనం చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్ రాజమౌళి చేసిన సినిమాలు అన్న స్టోరీస్ అన్నిటి కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినట్టు విజయేంద్ర ప్రసాద్ రావడం జరిగింది. ఆ కథను నరేషన్ చేయడం, ద స్టోరీ నరేషన్ చేయడం, ద స్పోకెన్ అండ్
written visual account on event and series of the connected to the events అన్నమాట. అంటే నరేషన్ మీన్స్ స్టోరీ అల్లిక సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నరేషన్ అనే వర్డ్ ఉన్న మన లిటరేచర్ భాగంలో వస్తుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే రైటర్ దాంట్లో భాగంగా వస్తుంది నరేషన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే లేక ఈ నరేషన్ అనేది పెయింటింగ్ రూపంలో కూడా నరేషన్ చేస్తారు. పెయింటింగ్లో మనకి ఇతను ఎవరు ద ఫేమస్ ఇండియన్ ఆర్టిస్ట్ ఈజ్ భూపెన్ కక్కర్. లేకపోతే నరేషన్ చేసే పెయింటింగ్లలో ఎక్కువగా మనకి ఈజ్ I will tell you later. That artist is a very famous artist in India. That so ఈ విధంగా నరేషన్ ఒక పెయింటింగ్లో నరేషన్ చేసే విధానం లేదా ఒక సినిమా మూవీస్లో నరేషన్ చేసే విధానం స్టోరీ నరేషన్ చేయడం అని మనము చెప్పుకుంటాం. సో రైట్ నెక్స్ట్ సో ఈ విధంగా మరి నెక్స్ట్ మనం ఇంకొన్ని వర్డ్స్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మరి. ఓకే రైట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్. యాప్ ఉంది మనకి, సేమ్ ఇదే నేమ్ పైన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మరిన్ని అప్డేట్ కోసం మనకి టీటీసీ స్థాయి నుంచి టీసీసీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన ఛానల్ ఉపయోగపడుతుందన్న విషయం గుర్తుపెట్టాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.